మేడం ఎప్పట్లానే మనతో పాటు తన సమస్యని మీ దగ్గర సొల్యూషన్ తీసుకోవడానికి కాలర్ రెడీగా ఉన్నారు. ఒకసారి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం మ్యామ్. షూర్ శ్వేత మాట్లాడు. మేడం నమస్తే మేడం. మేడం నమస్తే మేడం. మేడం రమ్య మేడం మనతో ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటో ఒకసారి రమ్య మేడంకి చెప్పండి మేడం. హలో అమ్మ, మీ ఎక్కడి నుంచి ఏంటి మీ పేరు? మేడం మాది నెల్లూరు జిల్లా మేడం, కొడవలూరు మండలం, కొడవలూరు మేడం. నా పేరు పూజిత మేడం. పూజిత, ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? మాది లవ్ మ్యారేజ్ మేడం. 6 years అవుతుంది. మా మామయ్య మేడం. ఓకే, సొంత మామయ్యనే లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. చేసుకుని 6 years నుంచి కూడా నేను ఇలాగే బాధలు పడతానే ఉన్నాను మేడం. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అతని మీద కేసు పెట్టడం, ఇలాగే బాధలు పడతానే ఉన్నాను మేడం. ఏం చేస్తారు మీ హస్బెండ్? మా హస్బెండ్ ఏం చేయరు మేడం, ఇంటి దగ్గరే ఉంటారు. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఉండి ఎక్కడికి పోవద్దు, నేను కష్టపడి దాక్కొని చిన్నప్పటి ఏ కష్టము చేయడు నువ్వు అని అంటారు. అది నేనే పోతాను అని అంటే, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎవరిని చూసుకోవడానికి వెళ్తావు? కాదమ్మా, ఏ పని చేయనోడిని ఖాళీగా కూర్చొని ఎట్లా లవ్ చేసావు తల్లి? అంతకు ముందు పెయింట్ పనికి అలా వెళ్తున్నాడు మేడం. పెయింట్ పనికి వెళ్తున్నాడు కదా అని నువ్వు లైన్ వేసావు. తీరా చూస్తే పెళ్లి అయిన దగ్గర నుంచి మేడం లేదు మేడం, అసలు నేను అసలు మా మావని చేసుకుంటాను అనుకోని నేను కలగలేదు మేడం. నా వెంట 9 సంవత్సరాలు ఇష్టపడు స్కూల్కి వెళ్ళే టైంలో, కాలేజీకి వెళ్ళే టైంలో ఇష్టపడు అని చెప్పి అతనే పడి అలా చేశాడు మేడం. ఓ మీ మావయ్య నీ వెనకాల 9 ఏళ్ళు తిరిగితే నువ్వు ఎప్పుడు పడిపోయావమ్మా మీ బావకి? నేను 10th క్లాస్ లో మేడం. మీ పెళ్ళి 6 సంవత్సరాలు అవుతుందా ఇప్పటికి? అవును మేడం. 10th క్లాస్ అంటే నీ పెళ్లి టైంకి నీ వయసు ఎంత? అప్పుడు 17 ఏళ్ళు మేడం. 17 ఏళ్ళకి నీకు పెళ్లి చేస్తారా? మైనర్. 17 ఏళ్ళు కావలేదు మేడం. 18 ఏళ్ళు మేడం. 18 కూడా చట్ట ప్రకారం నేరమే మరి. ఏదో కవర్ చేయడానికి చూసావు గానీ. పోనీలే, కానీ ఇప్పుడు మీ మీద ఎవడ కేసు వేయడు కానీ టెన్షన్ పడకు. సో 18 ఏళ్ల వయసులోనే మీ బావ అప్పటికి 9. అంటే మా బావతో వెళ్ళిపోయాను మేడం వాళ్ళ ఇంటికి. నువ్వే లేచిపోయి వెళ్ళిపోయావా? కాలేజీ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు అబ్బాయి. ఎందుకు? మీరు చుట్టాలే కదా, కలిసి పెళ్లి 2 కుటుంబాలు ఒప్పుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా. మా మామయ్య చనిపోక ముందు మా నాన్నని అడిగాడు మేడం. ఓకే, మీ నాన్న ఎవరు అన్నాడా? మా నాన్నకి ఇష్టం లేదు మేడం. ఎందుకు? వాళ్ళ కుటుంబం మంచిది కాదా? ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళ అమ్మ మంచిది కాదు అని. గయ్యాళ గంప లేకపోతే క్యారెక్టర్ మంచిది కదా? అవును మేడం. ఎంతమంది పిల్లలు వాళ్ళు? వాళ్ళకి 2 పిల్లలు మేడం, వాళ్ళ అక్క అబ్బాయి. ఒకడే కొడుకు. అవును మేడం. ఆస్తులు ఏంటి గట్టిగా ఉన్నాయా? ఒక స్థలం ఉంది మేడం. ఇంతకు ముందు రీసెంట్ గా స్థలాలు ఇచ్చారు కదా, అదొకటి వచ్చింది మేడం. ఏది? గవర్నమెంట్ స్థలాలు? అవును మేడం. అది వీళ్ళు కష్టపడి సంపాదించినట్టు కాదు కదా. కాదు. మరి వీళ్ళ కష్టార్జితంతో వారసత్వంగా వచ్చిన ఆస్తులు గట్రా ఏమైనా ఉన్నాయా? ఏం లేవు మేడం. అంటే వాళ్ళ మరి అబ్బాయి పెళ్లి మేడం. ఇప్పుడు అబ్బాయి లవ్ చేసి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాడు. కుటుంబాన్ని పోషించడం ఎట్లాగా? రేపొద్దుట వాళ్ళ అమ్మను పోషించాలి, నిన్ను పోషించాలి, పిల్లల్ని పోషించాలి. మా అబ్బాయి ఏ పని చేయడు, కూర్చొని తింటాడు, ఉంటే ఉండు లేకపోతే దొబ్బాయి అని ఎలా అంటది మీ అత్త? అదే మేడం, అంటే పెళ్లిగా మాకు మామయ్య చనిపోయి 3 months అయింది మేడం. మీరు ఏది పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయి? ఓకే. అయిపోతే నాకు ప్రెగ్నెన్సీ మేడం పెళ్లి కాక ముందు. నేను అతనికి చెప్పాను, నేను ప్రెగ్నెన్సీ అయ్యా. ఈ ట్విస్ట్ కూడా ఉంది మీ కేసులో. నేను ప్రెగ్నెన్సీ అయ్యా, పెళ్లి చేసుకుంటావు చేసుకో అంటే అతను జోక్ గా అనుకున్నాడు మేడం, సీరియస్ గా అనుకోలా. అంటే మీరు పెళ్లికి ముందే ఫిజికల్ గా కలిసేసారా? అవును మేడం. ఎందుకు? అప్పటికి నువ్వు చిన్నపిల్లవే కదమ్మా. లవ్ చేసావు, అప్పటికి ఒక 5-6 ఏళ్ల నుంచి మీ బావ నిన్ను లవ్ చేస్తున్నాడు. ఫిజికల్ గా కలిసిపోతే ప్రెగ్నెన్సీ వస్తుందని తెలీదా? మేడం అంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను, నేను వేరే వాళ్ళు ఎవరిని చేసుకుంటాను, నాకు అవసరం లేదు అని అందరికి తెలిసింది మేడం, ఇంట్లో వాళ్ళందరూ. అవునమ్మా, ఆ పెళ్ళైనాక చేసుకోవచ్చు కదా ఆ పని ఏదో. పెళ్ళైనాక ఇంకేం పని ఉంటది? అంతవరకు ఒప్పుకోలేదు మేడం. అప్పుడు ప్రెగ్నెన్సీ అయితే నా ప్రెగ్నెన్సీ అయింది అంటే నమ్మలేదు మేడం. నీకెలా తెలిసింది? నువ్వే చిన్న పిల్లవే, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని నీకు ఎలా తెలిసింది? నాకు మంత్స్ రాలేదు మేడం. సరే, హీట్ చేసో లేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లం? మా మామయ్య కూతురు హాస్టల్లోనే అక్కడే చదువుకుంటుంది. అమ్మాయి నర్సింగ్. ఓకే. ఆ అమ్మాయి చెప్పింది మేడం, ఇలా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు చెప్పావా అతనికి అంటే చెప్పాను. ఆ అబ్బాయి రెస్పాండ్ కావట్లేదు అని అంటే 3 months మేడం.
అప్పుడు ఏం చేయాలో తెలియక ఆ అమ్మాయి ఇంకా టాబ్లెట్లు తెచ్చి ఇచ్చేసింది మేడం. ఓహో! ప్రెగ్నెన్సీ పోయింది నీకు. ఓహ్! ఆ! అబ్బబ్బా! హ్మ్. ఆ తర్వాత మళ్ళా కాల్ చేసి ఇలా చేసావు, ఇలాగ నా జీవితాన్ని నాశనం చేసావు. మీ నాన్న చనిపోయిన తర్వాత వేరే అమ్మాయిని సంబంధాలు చూస్తున్నారా మా ఇంట్లో? హ్మ్. అందరికీ తెలుసు కదా మన ఇష్టపడింది. సరే అనేసి నాకు బలవంతంగా కాదమ్మా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మిమ్మల్ని చేసుకోవడం ఇష్టమే. నువ్వు ఒప్పించుకోవాల్సింది మీ ఇంట్లో వాళ్ళు. మీ అమ్మా, నాన్న మీరు ఒప్పించుకోవచ్చు అంటే కదా! వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు మేడం. వాళ్ళ అక్కకి, వాళ్ళ అమ్మకి. మరి ఇంక ఒప్పుకునే వాళ్ళెవరు? మీ మామయ్య ఒక్కడేనా? అవును మేడం. ఆ! ఓకే. సరే. అంటే అది మీరు కట్నం చిన్నగా ఇవ్వరనా? ఎందుకని ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటి? నేను కట్నం తేలేను మేడం. ఆ! ఓకే. మాది ప్యూర్ కుటుంబం. హ్మ్. ఓకే అమ్మా. నాకు వెనక ముందు బలగం ఎవరు లేరు మేడం. హ్మ్. నేనొక్కదాన్నే. ఓకే. నా తమ్ముడికి బలగం ఉండాలా, కట్నం తెచ్చే అమ్మాయి ఉండాలా, నువ్వెందుకు అని. ఆ ఫస్ట్‌లో లవ్ చేసేటప్పుడు వాళ్ళ అక్క ఎంకరేజ్ చేసింది మేడం ఆ అబ్బాయిని. హ్మ్. తర్వాత వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కానించి రివర్స్ అయింది మేడం. ఓకే అమ్మా. ఎందుకంటే అప్పుడంటే వాళ్ళ నాన్నంటే భయం. తర్వాత ఏమైంది? ఓకే. బయట అమ్మాయిని చేసుకుంటే కట్నం వస్తది. ఈ అమ్మాయిని ఎందుకు వదిలిచ్చేసుకోవడం బెటర్ అని ఆవిడ సలహాలు ఇస్తూ వచ్చింది మీ ఆయనకి. ఆ! అప్పటికి అతను రిక్వెస్ట్ చేసి అప్పుడు నేను మాట్లాడి ఏడిస్తే ఆ అబ్బాయి నన్ను తీసుకొనెళ్ళాడు మేడం వాళ్ళ ఇంటికి. ఆ! తీసుకొనెళ్ళినాక వాళ్ళ అక్కుండి ఉరేసుకోబోయింది. ఎందుకు తీసుకొనొచ్చావు, నేను ఉరేసుకొని చచ్చిపోతాను అనని. ఓర్ని! ఈ ఆ! ఆమె ట్విస్ట్‌లేంటి? కాపురం గూడా మా ఇంటి పక్కనే పెట్టింది మేడం. ఓహ్! ఇప్పుడు నువ్వు కాపురం తీసుకెళ్ళి మీ ఆడపడుచు ఇంటి పక్కన పెట్టావా? ఆహా! లేదు. మా ఆడబిడ్డే మా ఇంటి పక్కనుంది మేడం. మా మామ ఆహా! చనిపోక ముందు నుంచి ఇక్కడే ఉంది మేడం. సో, ఇంట్లో ఏం జరుగుతుంది? తమ్ముడి జీవితంలో ఏం జరుగుతుంది? అంతా ఆవిడ బోడి పెత్తనమే. అవును మేడం. సో, నువ్వు ఆల్రెడీ ఆయన లవ్ చేసాడని ఇద్దరు కమిట్ అయిపోయారు. ప్రెగ్నెన్సీ వచ్చింది. 3 నెలల ప్రెగ్నెన్సీ వచ్చినా ఆ తర్వాత ఎందుకు అతను నీతో మాట్లాడలా? 3 నెలలు మీరిద్దరు అన్ కలిసే ఉంటారు కదా! అవును మేడం. ఫస్ట్ నెల, సెకండ్ నెలలోనే నీకు తెలుసు నాకు డేట్ రాలేదు అని. మేడం ఒక 2, 3 సార్లే మేడం మేము కలిసింది. 2, 3 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చేసిందా అని నీ భయం అంతేనా? అవును మేడం. రాదా పాపం? నాకు వచ్చింది మేడం. వచ్చిందా? ఓకే. సరే అబార్షన్ ఎందుకు చేయించుకున్నావు? ఆ ప్రెగ్నెన్సీ తోటే వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళ ఇంటికి. అప్పటికి నేను వెళ్దామని ట్రై చేసినప్పుడు అంటే నాకు ఎటు వెళ్ళడం నాకు తెలీదు మేడం. అసలు నాకు బయటికి ఎప్పుడు వెళ్ళలా నేను. అరే! వాళ్ళ ఇల్లు నన్ను తెలుసు కదమ్మా! మీ అత్తోళ్ళ నన్ను ఇల్లు. నన్ను హాస్టల్‌లో ఏసేశారు మేడం దూరంగా. కాదు. నీకు మీ బావతో తిరగడం తెలుసు. ఫిజికల్‌గా కలవటం తెలుసు. 3 నెలల ప్రెగ్నెన్సీ డేట్ రావట్లేదని తెలుసు. మీ బావ వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలీదా? దూరంగా ఏసేశారు మేడం నన్ను హాస్టల్‌లో. మరి ఎలా కలుసుకునేవాళ్ళు మీ ఇద్దరు? హాస్టల్‌కొచ్చేవాడు మేడం ఆ అబ్బాయి. బయటికి తీసుకొనెళ్ళేవాడు. మరి అపార్ట్‌మెంట్ అసలు మీ ఇద్దరు కలవడానికి రూమ్ ఎక్కడ దొరికింది మీకు? అంటే మా మామయ్య వాళ్ళ ఇల్లు అక్కడే మేడం. ఇంకో మావయ్య? అంటే పెద్దవాళ్ళు. పెద్ద మావయ్య వాళ్ళ ఇల్లు మీకు ఖాళీగా ఆళ్ళ ఇంట్లో నువ్వెళ్తావు. అతనొస్తే మీ ఇద్దరికో రూమ్ ఇవ్వాలి కదా వాళ్ళు. అంటే ఇతను మా అంటే మా రిలేషనే గదా! ఇష్టపడుతున్నామని తెలుసు మేడం. ఓయ్! ఇష్టపడుతున్నారని తెలిస్తే మీ ఇద్దరు రూమ్‌లోకి వెళ్ళండి అని పంపిస్తారా ఎవరైనా? వాళ్ళ ఇంటికాడ ఉండేవాళ్ళు గాదు మేడం. మా ఇంటికెళ్ళి నాకు తాళాలు దగ్గరున్నాయి తీసుకోండి అని చెప్పేవాళ్ళు మేడం. వారిని! ఒక వయసులో ఉన్న మగ పిల్లోడు వాళ్ళు ఒక వ్యాపారంకెళ్ళేవాళ్ళు మేడం. సో, ఆళ్ళకి తెలియకుండా మీరు కీ తీసుకునేవాళ్ళు. అవును మేడం. అది వాళ్ళు ఎవరన్నా బుద్ధున్న వాళ్ళు మీ ఇద్దరు వెళ్ళండి. మీ ఇద్దరు మా చుట్టాలే కదా! ఇద్దరం ఉండండి రూమ్‌లో అని అనరమ్మా. మీరు మీరు చుట్టాలు కాబట్టి కీ ఎక్కడుందో మీకు తెలుసు చెప్పారు. మావయ్య మేము వస్తున్నామని మీరు ఒకసారి ఫోను, ఆయన ఒకసారి ఫోన్ చేస్తే చేసాడు లేకపోతే లేదు. ఆ కీ తీసుకొని మీరిద్దరు కలిసి మళ్ళీ గంటకి 2 గంటలకు వచ్చేసేవాళ్ళా? అవును ఆ! మేడం. ఓకే నాన్న. అదే నేనంటున్నా ఇప్పుడు మీ ఇద్దరికి అంత నమ్మకం ఉంది ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి. ప్రెగ్నెన్సీ వచ్చినాక నువ్వు అతనికి ఎందుకు చెప్పలేదు గట్టిగా? నాకు చెప్పాను మేడం. ఒకటికి 4 సార్లు ఫోన్ చేశాను. అక్కడికి నాకు తెలిసిన వాళ్ళని గూడా పంపించాను మేడం. పంపించి ఆ అబ్బాయి అన్నీ అబద్ధం అనుకున్నాడు. ఈ అమ్మాయి ప్రాంక్ ఆడుతుందిలే నాతో. సరే అప్పుడు పోలీస్ స్టేషన్‌కెళ్ళి కూర్చుంటే లోపలేస్తారు తెలుసా? అది ఎంత స్ట్రాంగ్ కేసో. నువ్వు మైనర్‌వి తిప్పి కొడితే అప్పుడు 17 ఏళ్ళు. 17 ఏళ్ల పిల్ల 3 నెలలు ప్రెగ్నెంట్ అంటే నువ్వు జస్ట్ సరదాగా నువ్వు కంప్లెయింట్ ఇచ్చినా వాళ్ళు మెడికల్ టెస్ట్ చేసి ఆయన తీసుకెళ్ళి ముందు లోపలేసినాకే మాట్లాడతారు పోలీసులు. అంత స్ట్రాంగ్ కేస్ అది. నువ్వు అట్లా ఎందుకెళ్ళలా? పరువు పోద్దనుకున్నావా? అంటే అమ్మా నాన్నకి అప్పటికి ఇష్టం లేదు మేడం. దూరంగా పెట్టినారు మేడం.
మీ అమ్మా నాన్నకి ఇష్టం లేదు, నిన్ను దూరంగా ఉంచారు ఈ విషయం తెలిసి. రేపొద్దుట ప్రెగ్నెన్సీ వచ్చింది, మా అమ్మా నాన్నకి తెలిస్తే చంపేస్తారని భయం కూడా లేదా? భయం ఉండింది మేడం. అందుకే ఆ అమ్మాయి ఆమె ఆ! అందుకని ప్రెగ్నెన్సీ తీయించేసుకున్నావు. మరి తర్వాత ఎట్లా పోరాడావు నాన్న పెళ్లి చేసుకోవడానికి? ఆ అబ్బాయికి వేరే సంబంధం చూసారని తెలిసింది మేడం. ఆ! అప్పుడు ఇక ఝాన్సీ లక్ష్మీబాయి టైప్‌లో వెళ్ళిపోయావు. ఆహా! లేదు మేడం. వెళ్ళలేదు మేడం అప్పటికి నేను. ఆ! ఫోన్ అప్పటికి చేసి వెళ్ళా. నేను చచ్చిపోతాను అది అని బెదిరించాను మేడం. ఆ! మా ఫ్రెండ్ ఫోన్ తీసుకొని అప్పుడు ఆ అబ్బాయి అక్కడికి వచ్చాడు మేడం. ఓహ్! నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసి ఆయన్నే రప్పించావు. అక్కడికి వచ్చాడు మేడం. వచ్చే లోపలికి నేను నాకు అవసరం లేదు ఎందుకు ఈ జీవితం, ఎందుకు నన్ను ఇట్లా ఆడుకున్నావు, నీ జోలికి నేను ఏమన్నా వచ్చానా, లేకపోతే నేనేమన్నా అడిగాను, నువ్వే కదా నా లైఫ్ లోకి వచ్చింది హ్మ్. అన్ని అడిగితే ఆ అబ్బాయి తీసుకొని వెళ్ళాడు మేడం ఇంటికి. ఓహ్! ధైర్యంగా ఇంటికి తీసుకెళ్ళాడు. పెళ్లి ఆ, ఎలా జరిగింది మీ ఇద్దరికి? జరగలేదు మేడం. ఆ! చెప్పు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.